ఆహ్వానించాలి అధ్యక్ష. ఎందుకంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలోని దాదాపు 1,63,00,000 మంది లబ్ధి పొందే విధంగా ఒక హైబ్రిడ్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్కి కేటాయించబడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగమైనటువంటి జీవో నెంబర్ 122 ప్రకారం గతంలో ఏదైతే మరి ఈ ఆరోగ్య సేవ కింద దాదాపు ప్యాకేజెస్ ప్రకటించి వారికి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చినటువంటి సంఘటన పునస్కరించుకొని మరి ఆ రకంగా కాకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తించేలాగా దాదాపు 1,63,00,000 కుటుంబాలకి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. అంతేకాకుండా బీపీఎల్ ఏపీఎల్ అనే కార్యక్రమంలో ఏ రకంగా దాన్ని ఆధార్ కార్డుని బట్టి చూస్తారా లేకపోతే ఆ బీపీఎల్ని ఏ రకంగా పరిగణలో తీసుకొని మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ ఈ కార్యక్రమం ఆమోదించబడుతుంది కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఏదైనా పెట్టారా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీ అందరూ కూడా అధ్యక్ష సభా కార్యక్రమాన్ని ఈ రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమనండి అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదను మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష.